ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. లడ్డూ విషయంలో కల్తీని పక్కన పెట్టాలని వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. దీంట్లో భాగంగా అంబంటి రాంబాబు మరోసారి రోడ్డెక్కారు, పిచ్చి కూతలు కూశారు. సీఎం చంద్రబాబు నాయుడిని కానీ చూడకుండా లకారాలతో బూతులు తిట్టి ఇప్పుడు వైరల్గా మారారు. సత్తెనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ అందిస్తారు. కార్తీక్ గారు, అసలు చెప్పండి, అంబటి రాంబాబు గతంలో వైసీపీ హయాంలో ఎలా ఉండేవాళ్ళు మళ్ళీ అతని విశ్వరూపం మళ్ళీ చూపించారు. సో దీని వెనకాల అసలు రీజన్స్ ఏంటి? ఒకప్పటి ఎమ్మెల్యే, ఒకప్పటి మంత్రి, ప్రస్తుతం యూట్యూబర్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు తన నోటి దూలని ప్రదర్శించాడు. స్వతహాగా ఆయన న్యాయవాది. ఈ విధంగా మాట్లాడకూడదు అన్న విషయం అంబటి రాంబాబుకి చాలా క్లియర్గా తెలుసు. రెండోది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిని ఇష్టారీతిని తిడుతుండేవాళ్ళు. ఆ తిట్టినటువంటి అరడజన మంత్రులు అనేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక 6 మంత్రులు కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టడానికి మాత్రమే ఉండేవాళ్ళు. ఆ అరడజన మంత్రుల్లో అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, తర్వాత ఆర్కే రోజా, ఇలాంటి కొద్దిమంది మంత్రులు, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి ఒక 6 మంత్రులు కేవలం చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టడానికే పనికొచ్చేవాళ్ళు. ఇదంతా పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరెవరైతే నోటి దూల ప్రదర్శించారో వాళ్ళంతా ఓడిపోయారు. వైసీపీ కూడా అధికారాన్ని కోల్పోయింది. అయినప్పటికీ కూడా రియలైజేషన్ లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రిని, వాళ్ళ అమ్మని లకారం భాషలో తిట్టడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, విషయాన్ని సైడ్ ట్రాక్ చేయటం కోసం వాళ్ళు ఇప్పుడు దొరికిపోయిన దొంగలుగా జనం ముందు కనపడుతున్నారు. తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అన్న విషయాన్ని ఎంక్వైరీ సంస్థ అయినటువంటి సిబిఐ నిర్ధారించి ప్రజల ముందు పెట్టిన తర్వాత, అంటే వాళ్ళు కోర్టు ముందు పెట్టారు. కోర్టు ముందు పెట్టిన విషయాన్ని కూటమి ప్రజల ముందు పెట్టింది. ప్రజల ముందు వైసీపీ నాయకులు దొంగలుగా చిత్రీకరించబడుతున్నారు. ఇవాళ హిందువులంతా వైసీపీ పార్టీని బైకాట్ చేస్తున్నారు. ఇవాళ హిందువులు అంటే వైసీపీ నాయకులు ఈరోజు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు పెట్టుకున్నారబ్బా. ఎందుకు? వైసీపీ పిలుపునిచ్చింది. సరే, హిందూ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాలు పాటించారు అనుకున్నారేమో. ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన దేవాలయాలు పోట్లే. కానీ కొంతమంది వైసీపీ నాయకులు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా ఆయన నియోజకవర్గంలో గోరంట్ల టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత బయటకు వచ్చి ఈ హంగామా క్రియేట్ చేశారు. వాస్తవానికి టీడీపీ పెట్టినటువంటి మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీని చింపేస్తారని కారణం చేత అక్కడికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళితే, ఎన్టీఆర్ సర్కిల్ అంటారట అక్కడికి పెద్ద ఎత్తున వెళితే అక్కడ టీడీపీ కార్యకర్తను రెచ్చగొట్టేలాగా ఎవడొస్తాడో రండిరా చూసుకుందాం రండిరా, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లక్కారం భాషలో తిట్టం. ఇప్పుడు కరెక్ట్గా నీకు ఎగ్జాంపుల్గా చెప్తా. ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడాడు కదా, ఒక 3 రోజులు వెనక్కి వెళ్తే పేర్నాని మాట్లాడాడు. పేర్నాని కూడా దాదాపు ఇదే రకమైన భాషను మాట్లాడాడు. పేర్నాని కూడా చిన్న వ్యక్తి కాదు, మాజీ మంత్రి. ఆయన గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఎందుకని మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు తమ మీద దాడి జరగాలని కోరుకుంటున్నారు. ఇవాళ చూడు, అంబటి రాంబాబు తన మీద దాడి చేపించుకోవడం కోసం ఎంత కవ్వించాడో, ఎంత ప్రయత్నం చేపించుకున్నాడు. కాతే టీడీపీ కార్యకర్తలు అతని మీద దాడి చేయలేదు. ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి పోలీసులు చాలా సేఫ్గా అంబటి రాంబాబుని ఆయన ఇంటికి పంపించేశారు. కానీ ఆయన మీద దాడి జరగాలని అంబటి రాంబాబు చాలా బలంగా కోరుకున్నాడు. ఎందుకు? అంబటి రాంబాబు మీద, పేర్నాని మీద దాడి జరిగింది అనుకో, ఎగ్జాంపుల్ అనుకో, అప్పుడు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఓదార్పుకి వెళ్తాడు, వాళ్ళు ఓదార్పు చేస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, మా నాయకుల మీద దాడి జరిగింది అంటారు. వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో, వాళ్ళ అరడజన్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేసుకొని ఇప్పుడు వీళ్ళేమో దాడి జరిగిందని, టీడీపీ వాళ్ళేమో వివరణ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చర్చ అంతా మారిపోయింది కదా. తిరుమల లడ్డూ మీద జరుగుతున్న చర్చ, కల్తీ నెయ్యి మీద జరుగుతున్న చర్చ ఈ దాడుల మీదకి, తిట్ల మీదకి పోయింది కదా. సో చర్చను మార్చాలనేటువంటి ప్రయత్నం లేదు. టీడీపీ కార్యకర్తలు దాడి చేయలేదనుకో, ప్రభుత్వమైన కేసులు పెట్టి లోపల జైల్లో పడేసింది కదా. జైల్లో వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారు. బయట ఉంటేనేమో బయట ఓదార్పు యాత్ర, జైలుకి వెళ్తేనేమో జైలుకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారు. జైలుకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి ఏం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని కావాలని అరెస్టులు చేస్తున్నారని ఆయన చెప్తారు. దానికి టీడీపీ వాళ్ళు, జనసేనలు కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు తిరుమల లడ్డు ఇష్యూ పక్కకు పోయింది కదా.
కల్తీ నెయ్యి ఇష్యూ పక్కకు పోయింది కదా. వైసీపీ ఒక విషయం అనుకుంది, జనసేన ఎమ్మెల్యే మీద ఒక మైలుతో మాట్లాడిస్తే ఇష్యూ సైడ్ ట్రాక్ అవుద్దాం అనుకుంది, కానీ అది కాల, అది వర్కౌట్ కాలే. కార్తీక్ గారు అది వర్కౌట్ కాకపోయేసరికి ఈ విషయంలో కల్తీనే ఈ విషయంలో చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఒక రోజుతో అయిపోయే ఇష్యూ అనుకోవచ్చా? అంటే వైసీపీ చేస్తున్న డ్రామా ప్రకారం ఇది కొద్ది రోజుల్ని దీన్ని హైడ్ చేసేందుకు ఇలాంటి డ్రామాలు చేస్తుండొచ్చు, కానీ ఒక్క రోజులో అయిపోయే అంశం అంటారా కల్తీ నెయ్యి అనేది? అంటే వైసీపీలు ఈ విషయాన్ని లాజిక్గా ఆలోచించుకోవాలి. జనం సైడ్ ట్రాక్ అవుతారు, మర్చిపోతారు అని వాళ్ళు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. వైసీపీ ఇలాంటి అనేక విషయాల్లో కుప్పిగంతులేసి పేదైనటువంటి విషయాన్ని గుర్తించాలి. 2019లో 151 సీట్లు వచ్చిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు కనబడిపోయింది? అధికారాన్ని సంపాదించుకున్న పార్టీ అపోజిషన్ లీడర్ పొజిషన్ కూడా లేని పరిస్థితికి ఎందుకు దిగజారింది? రియాలిటీ అర్థం చేసుకోకపోవటం. ఇప్పుడు ఇలా బూతులు తిడితే, ఇలా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మన చూడు ఒక మంత్రి గురించి వాడు వీడంటూ మాట్లాడిపోయాడు. చివరికి ఆ జబర్దస్త్ శాంతి గారు రిప్లై ఇచ్చారు, జగన్ పరువు పోయిందా లేదా? ఇలా మాట్లాడిపోతూ ఉంటే, ఇలా ట్రోల్స్కి గురవుతూ ఉంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా వైసీపీని ఇష్టపడతారా? ఇప్పుడు నువ్వు చెప్పు, అంబటి రాంబాబు ఈ మాటని నువ్వు ఒక మిడిల్ క్లాస్ కుర్రవాడిగా, రాజకీయ ఖచ్చితంగా జర్నలిస్ట్గా చెప్పు, సమర్థించగలవా? ఇలాంటి నాయకుడు అనగలవా? ఎవరు సమర్థించరు. పేర్నాన్ని మొన్న మాట్లాడిన మాటలను చూసి ఆయన నాయకుడు అనగలవా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పార్టీని, వైసీపీ పార్టీని ఎవరైనా సపోర్ట్ చేస్తారో? ఒక మిడిల్ క్లాస్ సహజంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా ఈ రోజున పరిస్థితుల్లో? హుందాతనంగా మాట్లాడాలి. మొన్న సి ఓటర్ సర్వే, నేషనల్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 1 నుంచి 3 స్థానాలకే పరిమితం అవుద్దని చెప్పేసి ఆ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. నిజానికి వైసీపీ చేతుల్లో 2024 ఎన్నికలు అంత వ్యతిరేకతలో కూడా 4 ఎంపీ స్థానాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 3 స్థానాలు కూడా రావు అని చెప్తున్నారు. అంటే వైసీపీ దిగజారిందా పెరిగిందా? తర్వాత మనం కూడా నేను ఒక సర్వే చేయించాను, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఐపీఎస్ పేరుతోటి ఒక సర్వే చేయించాను. సర్వే చేపిస్తా అంటే ఆ సర్వే కేవలం 11 నియోజకవర్గాలు, వైసీపీ మొన్న ఎన్నికల్లో గెలిచిన 11 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తే వాళ్ళు రాజీనామాలు చేసినా, వాళ్ళ మీద అనర్హత వేటు వేసినా, అక్కడ ఉప ఎన్నికలు వస్తే వైసీపీ పరిస్థితి ఏందన్న దాని మీద సర్వే చేస్తే వైసీపీకి 4 నుంచి 5 స్థానాలు, మహా అంటే ఒక 6 స్థానాలు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక 5 స్థానాలు వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మన సర్వేలో తేలింది. అంటే వైసీపీ పరిస్థితి రోజుకి ఏ రకంగా దిగజారుతుందో మనం అర్థం చేసుకోగలగాలి. వైసీపీని ఇష్టపడే ఓటు బ్యాంకు కూడా ఇలా వైసీపీని బాయ్కాట్ చేస్తున్న పరిస్థితి. ఒక సమాజం అంతా, ఒక కమ్యూనిటీ అంతా ఇలా వైసీపీని బాయ్కాట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని వైసీపీ ఈ ప్రాబ్లంను కొని తెచ్చిపెట్టుకుంది. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. సో మీరేమనుకుంటున్నారు? వైసీపీ చేస్తున్న ఈ చీప్ పాలిటిక్స్ గురించి, ఎలాగైనా సరే కల్తీ నెయ్యి విషయాన్ని పక్కన పెట్టేయాలి, దాని గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు. సో ఎందుకంటే ఒకవేళ ప్రజలు మాట్లాడుకుంటే అది హిందూ మనోభావాలకు సంబంధించింది కాబట్టి చాలామంది పార్టీ అధినేతల్ని, ఇప్పటిదాకా కల్తీ నెయ్యి గురించి మాట్లాడిన వైసీపీ నాయకుల్ని అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో సొంత పార్టీలో ఉన్న ఓటర్లు ఎవరైతే అలాంటి వాళ్ళు మారే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, సో ఒక పక్కా ప్లాన్తో ముందుకు వస్తున్నారు. సో మరి వైసీపీ చేస్తున్న చీప్ పాలిటిక్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.